అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కపోతేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ కపోతేశ్వర స్వామి దేవాలయం పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఉంది. ఈ ఆలయం గుంటూరు నుండి 77 కిలోమీటర్ల దూరంలో, అలాగే నరసరావుపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చేజర్ల గ్రామానికి చేరుకున్న వెంటనే మనకు ముందుగా ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క కుడికాలం అనేది మనకి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ను 2 భాగాలుగా విభజించారు. అందులో ఆంధ్రప్రదేశ్కు ఈ రైట్ కెనాల్ ద్వారానే నీరు వస్తుంది. ఈ నాగార్జున సాగర్ యొక్క కుడికాలం నుంచి ముందుకు వెళ్తే మనం కపోతేశ్వర ఆలయాన్ని చేరుకుంటాం. ఈ కపోతేశ్వర దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది, అలాగే పౌరాణిక నేపథ్యం కూడా ఉంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది కావడం వలన ఈ ఆలయాన్ని పురాతత్వ శాఖ వారు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామానికి వాయువ్య దిశగా ఉన్నటువంటి ఈ ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. తూర్పున ఉన్న ఒకే ద్వారం పైన ఒక చిన్న గోపురం కూడా ఉంది. ఈ ఆలయ గోపురం అలంకరణలు ఏవీ లేకుండా సాధారణంగా ఉంటుంది. స్తంభాలు, ద్వారబంధాలు కంచిలోని పల్లవ దేవాలయాన్ని పోలి చదరపు శీర్ష భాగాలను కలిగి ఉంటుంది. మహారాష్ట్రలోని తేర్ గ్రామం, అలాగే ఆంధ్రప్రదేశ్లోని చేజర్ల గ్రామాల్లో ఒకప్పుడు బౌద్ధ చైత్య గృహాలు ఉండేవని, వాటిని తర్వాత కాలంలో హైందవ దేవాలయాలుగా మార్చారని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడ శివాలయాన్ని కపోతేశ్వర ఆలయంగా పిలుస్తుంటారు. ఇక్కడ గర్భాలయంలోని శివలింగం శిబిచక్రవర్తి శరీరం నుండి ఉద్భవించిందని స్థల పురాణం. శిబిచక్రవర్తికి మరియు కపోతానికి అంటే పౌరానికి ఉన్న సంబంధం గురించి హిందూ కథ, బౌద్ధ కథ రెండూ కూడా ఉన్నాయి. అలాగే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని ఆ పేరుతో పిలవడానికి గల ఒక పౌరాణిక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మాంధాత కుమారుడైనటువంటి శిబిచక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే 2 సోదరులు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారంతో కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలిసి తపస్సు చేసి కాలం చేశాడు. ఆ కొండపై అతని శరీరాన్ని దహనం చేయగా ఆ భస్మం లింగరూపం దాల్చింది. అన్న తిరిగి రానందున అతన్ని వెంటుకుతూ జీమూత వాహనుడు తన అనుచరులతో వెంటబెట్టుకుని ఆ కొండకు చేరుకున్నాడు. అన్నకు జరిగిన విషయం తెలుసుకొని ఆ కొండపై తాను కూడా తపస్సు చేసి మరణించాడు. కొంతకాలానికి తమ్ముళ్లను వెతుక్కుంటూ శిబిచక్రవర్తి స్వయంగా ఆ కొండ వద్దకు వచ్చి 2 లింగాలను చూశాడు. శిబిచక్రవర్తి అక్కడ 100 యజ్ఞాలను చేయి సంకల్పించాడు. 99 యాగాలు పూర్తి చేసిన తర్వాత 100వ యాగం చేస్తుండగా దేవతలు అతన్ని పరిశీలింపదలిచి శివుడు ఒక వేటగాని వలె, బ్రహ్మ ఒక బాణంలాగా, విష్ణువు ఒక కపోతంలాగా త్రిమూర్తులు అక్కడికి వచ్చారు. తపశ్శక్తిని పరీక్షించుటకు త్రిమూర్తులు భూలోకానికి వచ్చినప్పుడు విడిది చేసినటువంటి ప్రదేశాన్ని విప్పర్ల గ్రామంగా ఇప్పుడు పిలువబడుతోంది. అలాగే త్రిమూర్తులు తమ రూపాలు మార్చుకున్న ప్రదేశం రూపినగుంటగా పిలుస్తున్నారు. అదేవిధంగా త్రిమూర్తులు శిబిచక్రవర్తిని క్రీకంట చూసిన ప్రదేశాన్ని కండ్లకుంట గ్రామంగా పిలువబడుతోంది. ప్రస్తుతం ఈ 3 గ్రామాలు కూడా చేజర్ల గ్రామానికి సమీపంలోనే ఉన్నాయి. ఆ విధంగా వేటగాడితో తరమబడి తప్పించుకున్నటువంటి పావురం శిబిచక్రవర్తిని శరణు కోరి వచ్చింది. శిబిచక్రవర్తి ఆ పావురానికి అభయమిచ్చాడు. అక్కడికి వేటగాడి రూపంలో వచ్చినటువంటి శివుడు ఆ పావురాన్ని తనకు ఇవ్వకపోతే తాను తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. అప్పుడు శిబిచక్రవర్తి అయోమయంలో పడ్డాడు. చివరకు పావురానికి సరితూగే మాంసం ఇస్తానని వేటగాడిని ఒప్పించాడు. పావురానికి సరితూగే మాంసం ఇస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి ఒక త్రాసుని తెప్పించి ఆ త్రాసులో ఒకవైపు పావురాన్ని ఉంచి మరోవైపు వేరొక జీవి యొక్క మాంసాన్ని ఉంచడం చేశారు. ఆ విధంగా ఎంత మాంసం వేసినా సరే ఆ పావురానికి సరితూగపోయేసరికి శిబిచక్రవర్తి తన శరీరంలోనే కొంత మాంసాన్ని 2వ వైపు ఉంచాడు. అయినా సరే పావురానికి సరిపడ మాంసం సరితూగకపోగా చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టి ఉంచుతాడు. శిబిచక్రవర్తి యొక్క త్యాగశీలతకు మెచ్చి దేవతలు అతన్ని పునరుజ్జీవుణ్ణి చేసి వరం కోరుకోమంటారు. అందుకు శిబిచక్రవర్తి తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తి ప్రసాదించమని వరం కోరుకుంటాడు. పరివార సమేతంగా తమ అందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. ఆ విధంగా తలలేని శిబిచక్రవర్తి మొండమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం. మరొక కథనం ప్రకారం శిబిజాతకం కథ ప్రకారం శిబిచక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. అవసాన శతకం కథ ఈ శిబిజాతక కథను మరియు మహాభారత కథను అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కథ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అమరావతిలోను నాగార్జునకొండ ఈ జాతక కథకు సంబంధించిన శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క నిర్మాణ విషయానికి వచ్చినట్లయితే చైత్యగృహ ప్రధాన చైత్యంపై కట్టినందున ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో హస్తప్రస్థ అంటే ఏనుగు వీపు విధానం అని అంటారు.
ఈ కపోతేశ్వర దేవాలయంలో నగర, వెసర మరియు ద్రావిడ నిర్మాణ రీతులు మిళితమై ఉన్నాయి. ముందుగా బౌద్ధ చైత్యమైన దాన్ని హిందువుల పూజా విధానానికి అనువుగా మార్చారు. ప్రాకారంలో అనేక చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. కపోతేశ్వర స్వామి గర్భగుడి ముందు నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. గర్భాలయంలోని శివలింగం అంటే కపోతేశ్వర లింగం తలలేని శరీరాకృతిలో ఉంటుంది. అంటే తలలేని మొండెముల అంటే భుజాలు మరియు తల నరికేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆ శివలింగానికి ఉన్న 2 రంధ్రాల్లో ఒక కుడివైపున ఉన్న రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా నీరు మాత్రం పడుతుంది. మరొక రంధ్రంలో ఎంత నీరు పోసినా సరే నిండదు. గోడపైన పావురాయి బొమ్మ మాత్రం ఉంటుంది. ఆ పై నిర్మాణంలో పట్ట, త్రిపట్ట, గల, పట్ట భాగాలున్నాయి. వాటిపైన గుర్రపు డెక్క ఆకారంలో శిఖరం ఉంది. శిఖరం పైన ఎటువంటి కలశం కూడా లేదు. కపోతేశ్వర ఆలయంలో 9 శాసనాలున్నాయి. వాటిలో 2 శాసనాల ప్రకారం కపోతేశ్వరుని చుట్టూ 4444 లింగాలున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4444 లింగాలు కూడా శిబి చక్రవర్తి మరియు అతని సోదరులు అలాగే వారితో వచ్చినటువంటి పరివారానికి సంబంధించిన లింగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శిబి చక్రవర్తి తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తి ప్రసాదించమని వరం కోరుకున్నారు. కాబట్టి ఈ విధంగా తనతో వచ్చినటువంటి పరివారం కూడా లింగాలుగా మారడం మనం గమనించవచ్చు. ఈ కపోతేశ్వర ఆలయంలోనే తెలుగువారి తొలి గణపతి శిల్పం ఉంది. ఈ శిల్పం పల్నాటి సున్నపురాతితో చెక్కడం విశేషం. ఇంకా చేజర్ల అనే పేరులో చే అనే పూర్వపదం, జర్ల అనే ఉత్తర పదం ఉన్నాయి. వీటిలో చే అనేది వర్ణ సూచికగా, జర్ల అనే పదం జల సూచికగా ఉంటుంది.